నమస్తే S6 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అక్టోబర్ 14 నుండి 20 తేదీ వరకు పల్లెల్లో పనులకు శ్రీకారం చుట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దసరా తర్వాత కర్ణాటక నుంచి రాష్ట్రానికి కుంకి ఏనుగలు. పూటకో మాట జగన్ కు అలవాటు, హోంమంత్రి అనిత మండిపాటు. హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా 21వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. For the degree of Master of Laws LLM, to which I pray they may be admitted. Candidates taking the degree of Master of Laws in person will please stand forward. By virtue of authority vested in me as Chancellor Nalsar University of Law, Hyderabad, I admit you as also the candidates in absentia to the degree of Master of Laws LLM in this university. Whatever role you choose as a legal professionals, always stick to the values of integrity and courage. Speaking truth to power makes you more powerful. I have observed that girl students have outnumbered boys as medal winners. Although the total number of girl students who received degrees today is a little less than that of the boys, I have seen this pattern across many institutions of higher education. This demonstrates that despite several limitations which they still have to face, our daughters are making us proud with their excellence. I convey my special appreciation for the girl students in today's convocation. I also expect these girls to help and empower their other women and girls who are underprivileged. గ్రామాల్లో అభివృద్ధి పనులు పండుగలా మొదలు పెట్టాలి. అక్టోబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రతి పల్లెల్లో పనులకు శ్రీకారం చుట్టండి. 15వ ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ పథకం నిధులు సద్వినియోగం కావాలి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల సమక్షంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పంట పొలాలను ధ్వంసం చేస్తున్న ఏనుగల గుంపును అడ్డుకునేందుకు కర్ణాటకకు చెందిన 4 కుంకి ఏనుగలు అడవుల సంరక్షణకు కర్ణాటక ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. అక్కడి అడవుల్లో చెట్టు కూలిన ఉపగ్రహాన్ని కనిపెట్టగల పరిజ్ఞానం వారికి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సాంకేతికతను ఉపయోగించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో చిత్తూరుతో పాటు మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏనుగల సమస్య ఉంది. ఏనుగల గుంపులు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. కర్ణాటకలో శిక్షణ పొందిన కుంకి ఏనుకలు, తాకిన ఏనుకలు గ్రామాలపైకి రాకుండా చూసేందుకు కృషి చేస్తున్నాయి. వారిని రాష్ట్రానికి పంపేందుకు కర్ణాటక ప్రభుత్వం అందిస్తున్న సహకారం ఎంతో ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. We agreed to establish an institutional mechanism through a memorandum of understanding for effective coordination and implementation of our shared objectives. The issue of human-elephant conflict remains a major concern, particularly in Chittoor district, where incidents of human death, crop loss and elephant deaths is regular or recurring.
We have only one elephant camp at Naniyala, but our aging Kumki elephants are unable to manage the crisis. I would like to thank the Karnataka government for considering our request to provide additional Kumkis and training support to establish a new elephant camp. We enhance the sharing of information on elephant migration routes to effectively mitigate human-wildlife conflicts. The implementation of the advanced alert system will facilitate. ఇంటర్మీడియట్ విద్యలో చేపట్టాల్సిన సంస్కరణలపై అధికారులతో సమీక్ష నిర్వహించాను. ప్రైవేట్ ఇంటర్ కళాశాలలు అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వ ఇంటర్ కళాశాలల పనితీరును ఈ సందర్భంగా అధికారులు వివరించారు. పని దినాలు, అకాడమిక్ క్యాలెండర్, సిలబస్, అధ్యాపకుల పని విభజన, పరీక్షల షెడ్యూల్, పేరెంట్ టీచర్ మీటింగ్, అధ్యాపకులకు శిక్షణ, విద్యార్థుల అటెండెన్స్, విద్యార్థుల సామర్థ్యం పెంపు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. జేఈఈ, నీట్, ఈఏపీ, సెట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ కోసం విద్యార్థులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించాం అని నారా లోకేష్ వెల్లడించారు. పూటకో మాట జగన్ కు బాగా అలవాటుగా మారిందని ఏపీ హోంమంత్రి అనిత విమర్శించారు. మంగళగిరిలోని తేదేపే కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ ఆఖరి నిమిషంలో తిరుమల పర్యటన ఆపేసుకున్నారు. నోటీసులు ఇచ్చారంటూ అబద్ధాలు చెప్తున్నారు. అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఒక్క నాయకుడనైనా గృహ నిర్బంధం చేశారా? ఆయన్ను రావద్దని ఎవరు నోటీసు ఇవ్వలేదే? తిరుమల వెళ్లేందుకు జగన్ కు ఇష్టం లేదు. డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే పర్యటన ఆపేసుకున్నారు. ప్రసాదం ఇస్తే పక్కన పెట్టేవాళ్ళు. రుచి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. కొన్ని మంది ధార్మిక సంఘాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో మొత్తం కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా భారీగా జన సమీకరణ చేయడానికి వాళ్ళు సోషల్ మీడియాలో మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా, యాత్రికులకు ఇబ్బంది కలగకుండా, విఐపీఎస్కి ఇబ్బంది కలగకుండా ఉండటానికి రెగ్యులర్గా శాంతి భద్రతల విఘాతం కలిగిస్తాయనుకునేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే నోటీస్ అది. ఆ నోటీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదే. జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని ఎవరు చెప్పలేదే. మీరు రాకండి అని మేము ఎవరూ చెప్పలేదే. వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదే. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లోనే ఆపేసినట్టుగా మేము ఎప్పుడు ఆపడానికి మేము ప్రయత్నం చేయలేదే. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనుకుంటే ఆయన ఇంత ధైర్యంగా ఈ సెంట్రల్ జైలు విజిట్లు చేసేవాడు. ఆయన ఎంతమంది సెంట్రల్ జైల్లో ఉంటే విజిట్లు చేశాడు ఆయన? మేము ఎప్పుడైనా ఆపామా? అంటే విషయం ఏంటంటే, మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తున్నప్పుడు మా మీద బురద చల్లటానికి పోలీస్ నోటీసులు నాకు ఇచ్చారు అని చెప్పి నిన్న అతనికి వెళ్ళడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళడానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి. దట్టు డిక్లరేషన్ ఇచ్చేయడానికి అసలు ఇష్టం లేదు. మళ్ళీ నేను నొక్కి పెడుతున్నా, డిక్లరేషన్ వన్స్ ఇచ్చి కనుక ఆయన టెంపుల్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బట్టిన గతి అతనికి పడతాదేమో అన్న ఉద్దేశంతో అతను వెళ్ళడం మానేశాడు. ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి. అంటే విషయం ఏంటి ఇది అయిన తర్వాత ఈరోజు ఒకవైపు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి బ్రహ్మోత్సవాల టైంలో రాజకీయ నాయకులే కాదు, సుప్రీంకోర్టు జడ్జెస్, వివిధ విఐపీలు అందరూ వస్తారు. ఆ భద్రత కూడా మాదే బాధ్యత. ఆ భద్రత నేపథ్యంలో మేమందరం కూడా ఎట్టి పరిస్థితుల్లోని శాంతి భద్రతలు విఘాతం కలిగించకూడదని చెప్పి నోటీసులు ఇస్తే దాన్ని ఈ రకంగా మాట్లాడి టాపిక్ని డైవర్ట్ చేయడానికి నోటీసుల వైపు తీసుకొచ్చాడు. ఇతగాడు మళ్ళీ మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నామని మాట్లాడతాడు. అరే ఇప్పటికీ కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం. కల్తీ నెయ్యి ఉంది. కల్తీ నెయ్యి అయితే లడ్డూ ప్రసాదంలోని కల్తీ నెయ్యి చేర్చారు. కల్తీ నెయ్యితో ప్రసాదం తయారు చేయబడింది. దాని గురించని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ మేమందరం మాట్లాడుతున్న ఈ నేపథ్యంలో దాని గురించి మాట్లాడండి అంటే, దాని గురించి మాట్లాడకుండా నేను మెట్లు ఎక్కుతాను, ఏంటది దర్శనానికి వెళ్తాను అని చెప్పి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది నువ్వు. ఈరోజు మళ్ళీ తిరిగి డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి మా మీద మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక గోల్డెన్ వర్డ్ వచ్చింది నిజంగా, లడ్డు నాణ్యత అట, లడ్డు టేస్ట్ అట. అరే నాకు అర్థం కాంది, జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డు టేస్ట్ చేశారా?
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని ఆశీర్వాదానికి అక్షతలేస్తేనే 10 సార్లు దూకున్నాడు అక్షంతలన్నీ అయిపోయినంత వరకు. ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు. అది ఎక్కడ మండపంలోనే, ఎక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే ఇంకా సాల్వ్ అయ్యి. పాలకొల్లులోని కార్యాలయంలో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి 50 పడకల స్థాయి నుంచి 100 పడకల స్థాయి పెంపుకు సంబంధించి కొత్త భవనంలో అవసరమైన సౌకర్యాలు, వివిధ విభాగాలు ఏర్పాటు అంశాలపై ఆసుపత్రి వైద్యులు, ఇంజనీరింగ్ అధికారులతో చర్చించడం జరిగింది. అందుకు అనుగుణంగా పలు సూచనలు చేశారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఇప్పుడు ఒకసారి దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని కరెక్ట్గానే పెట్టుకోండి. ఇప్పుడైతే మనం చేసుకోవాల్సిన ప్లానింగ్ అయితే ఇప్పుడు G+2లో చేస్తారు మీరు 20,000కి. ఎడిషనల్ బిల్డింగ్ 21,500 చేస్తారు. చేసుకుని అందులో ఈ ఫ్యాకల్టీస్ అన్ని కూడా కవర్ అయ్యేలాగా చేస్తారు. నీర్లు ఎంత అవుతుందన్నారు దానికి బడ్జెట్? 13 to 14 అవుతుంది సార్. 13 to 14. మనకి ఫెసిలిటీస్ బాగా ప్రొవైడ్ అవుతాయి సార్. ఎన్కాస్ కానీ హాస్పిటల్ అంటే మనకి మేజర్గా ఇప్పుడు ఉన్న దాంట్లో కాంపౌండ్ వాళ్ళు ఇది లేదు ఇప్పుడు ప్రెసెంట్ లేదు సార్. అవన్నీ కూడా పోస్ట్ మార్టం షెడ్ ఒకటి కేవలం 2 coaches-తో రన్ అవుతుంది. ఇప్పుడు మొన్న ఒక 9 కోర్స్ అన్నారు కదా మొన్న ఎస్టిమేషన్. ఇప్పుడున్న సైట్ అంతా కూడా మొన్న మనం కొలిసాము. దాన్ని కూడా మళ్ళీ మనం ఎవరైతే కన్సల్టెన్సీ పెట్టుకున్నాం చూసుకుని ఏ ఏరియాలో పెట్టాలి, మనకి మళ్ళీ లుక్కి ఇబ్బంది లేకుండా, నెక్స్ట్ వాస్తుకు కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. బాక్స్ పోస్ట్ మార్టంగా అప్గ్రేడ్ చేస్తూ దీంట్లో భాగంగానే అది కూడా మేము చేస్తాం. చేసేయండి ఒకసారి కరెక్ట్గా చూసుకుని చేసుకుని పెట్టండి. దీని గురించి రిపోర్ట్ చేయమని 9 crores సెకండ్ ఫ్లోర్ లో అడిగారు. సరే ఏమంటే ఒకసారి తమ్మని మొన్న మన వాళ్ళు చెప్పారు 9 crores అని. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శాసనసభ్యులు ఆరమిల్లి రాధాకృష్ణ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కారుమూరిపై ధ్వజమెత్తారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో తణుకు మున్సిపాలిటీని భ్రష్టు పట్టించారు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తణుకు మున్సిపాలిటీని తన జేబు సంస్థగా వాడుకున్నారు. కౌన్సిల్ లేని సమయంలో మున్సిపాలిటీపై బాధ్యత లేకుండా వ్యవహరించారు. 5 ఏళ్ల కాలంలో డ్రైనేజీల్లో కనీసం తట్ట మట్టి కూడా తీయలేదు. మున్సిపల్ సిబ్బంది 11 మందిని 5 ఏళ్ల పాటు తన సొంత అవసరాలకు మాజీ మంత్రి కారుమూరి వాడుకున్నారు. తన ఇంట్లో పనుల కోసం మున్సిపల్ వర్కర్లు, కింది స్థాయి సిబ్బందిని ఇబ్బంది పెడుతూ వినియోగించుకున్నారు. ఒక్కొక్కరు 18,000 నుంచి 21,000 వరకు మున్సిపాలిటీ నుంచి జీతాలు పొందారు. 5 ఏళ్ల కాలంలో తనకు మున్సిపాలిటీ నుంచి 1.18 కోట్లు మాజీ మంత్రి కారుమూరి ఇంట్లో పనిచేసే సిబ్బందికి చెల్లించారు. ఎవరూ తనను ప్రశ్నించరనే అధికార మదంతో 5 ఏళ్ల పాటు మాజీ మంత్రి కారుమూరి వ్యవహరించారు. మాజీ మంత్రి కారుమూరి వద్ద పిఏగా పనిచేసిన ఒక వ్యక్తితో పాటు మరో అటెండర్ ఇంజనీరింగ్ సెక్షన్లో 5 ఏళ్ల పాటు జీతం తీసుకున్నారు. తణుకు నియోజకవర్గం ప్రజలకు మాజీ మంత్రి కారుమూరి క్షమాపణలు చెప్పి లెంపలు వేసుకోవాలని అన్నారు. 100 రోజులు పూర్తవుతుంది. ఈ 100 రోజులుగాను కూడా ముఖ్యంగా తణుకు పట్టణంలో, తణుకు మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కానీ, ముఖ్యంగా డ్రైనేజీలు రీసిలిటేషన్ చేయడానికి కానీ అనేక ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మున్సిపాలిటీని పూర్తిగా భ్రష్టు పట్టించి, కౌన్సిల్ లేనటువంటి సమయంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు మున్సిపాలిటీని తన జేబు సంస్థగా వాడుకొని అన్ని విధాలుగాను కూడా భ్రష్టు పట్టించినటువంటి సంఘటనలు అనేకం మాకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన శాసనసభ్యునిగా, మంత్రిగా ఉండి కనీసం బాధ్యత లేకుండా శానిటేషన్ మీద కానీ, డీసిలిటేషన్ మీద కానీ దృష్టి పెట్టకుండా ఈరోజు మొత్తం భ్రష్టు పట్టించారు. డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా చిన్నపాటి వర్షం వచ్చినా డ్రైనేజీలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి వస్తుంది. మేము వచ్చిన తర్వాత దాదాపు సగం వార్డుల్లో డీసిలిటేషన్ చేయడం జరిగింది. మిగిలిన వార్డుల్లో కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. వర్షాల వల్ల అది కూడా స్లోగా జరుగుతుంది. ఈరోజు అక్కడ డీసిలిటేషన్ చేస్తుంటే 3-4 అడుగులు మట్టి డ్రైనేజీల్లో వస్తుంది. సో ఈ విధంగా శానిటేషన్ మొత్తం భ్రష్టు పట్టించి శానిటరీ సిబ్బందిని అందరినీ కూడా ఇబ్బందులు పెట్టే విధంగా పరిపాలన సాగించాడు. అసలు విచిత్రాలు ఒక విచిత్రం కాదు. మున్సిపాలిటీని ఏ విధంగా వీళ్ళు వాడుకున్నారో, జేబు సంస్థగా దోచుకున్నారనే దానికి
శానిటేషన్ ఒక పక్క సరిగ్గా నిర్వహించట్లేదు, మరొక పక్క శానిటరీ వర్కర్స్ని, కింద స్థాయి వర్కర్లని మాజీ మంత్రి కారుమూరి గారు ఆయన ఇంటిలో పనిచేయడానికి మున్సిపాలిటీ సిబ్బందిని అప్పనంగా వాడుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. 11 మంది మున్సిపల్ సిబ్బంది 5 సంవత్సరాల పాటు ఆయన ఇంటిలోనే పనిచేశారు. మస్తర్ మున్సిపాలిటీలో వేసుకోవటం పని మాజీ మంత్రి కారుమూరి ఇంటిలో. ఈ 11 మంది, 2 ఆయన ఆవులను మేపడానికి, 2 వంట చేయడానికి, 2 బట్టలు ఉతకడానికి, 2 వచ్చిన వాళ్ళకి కాఫీ టీలు అందించడానికి, ఈ విధంగా 11 మందిని ఆయన ఇంట్లో పెట్టుకుని మున్సిపాలిటీని దుర్మార్గంగా వాడుకున్నటువంటి వ్యక్తి కారుమూరి. వీళ్ళ జీతాలు చూస్తే 18,000 రూపాయల నుంచి 21,000 రూపాయలు ఒక్కొక్కరికి. అంటే ఒక్కొక్క ఎంప్లాయీ మీద కూడా 5 సంవత్సరాల్లో ఒక్కొక్క ఎంప్లాయీకి సంవత్సరానికి దాదాపు 10 లక్షల రూపాయలు వీళ్ళ శాలరీని మున్సిపాలిటీ. ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థల్లో ఒకటైన ఎంజీఎం హెల్త్ కేర్ సేవలు వినియోగిస్తూ ఎంజీఎన్ 7 హిల్స్ హాస్పిటల్ గా సేవలు అందించినట్టు ఎంజీఎం హెల్త్ కేర్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ రాజగోపాలన్ తెలిపారు. సిరిపురం స్థానిక హోటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజగోపాలన్తో పాటు వింగ్ కమాండర్ సీఈఓ ఎంకే బోస్ సమక్షంలో నూతన లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డూయింగ్ మోర్ బెటర్ అనే నినాదంతో 7 హిల్స్ హాస్పిటల్ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఎంజీఎం హెల్త్ కేర్ గా నామకరణం జరిగిందన్నారు. దశాబ్దాలుగా విశాఖలో సేవలందిస్తున్న 7 హిల్స్ సంస్థ స్ఫూర్తిని పాటిస్తూ ఎంజీఎం నైపుణ్యంతో అధునాతన చికిత్సలు, ఆధునిక వైద్య సాంకేతిక విధానంతో మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. పునర్వ్యవస్థీకరించిన ఎంజీఎం 7 హిల్స్ అధునాతన క్రిటికల్ కేర్ యూనిట్లు, ఇంటెన్స్ కేర్ యూనిట్లతో పాటు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు కలిగి ఉన్నాయన్నారు. అలాగే 100 మందికి పైగా వైద్యులు, 700 మందికి ఆరోగ్య సంరక్షణ నిపుణులతో సేవలలో క్లిష్టమైన వైద్య పరిస్థితులను సైతం అధిగమించి సమగ్రమైన సంరక్షణ సేవలు అందిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. Who have joined us here today on the occasion of unveiling of the logo of MGM Healthcare 7 Hills. MGM Healthcare is a 6-year-old group from Chennai. We have 4 hospitals currently, and 7 Hills being the most recent one amongst the hospitals. We are extremely happy and proud to be here in the city of Vizag. It is special for us for 2 reasons. Firstly, because this is the first hospital of ours in the state of Andhra Pradesh, and will be the first among several hospitals that we have as a plan for the state of Andhra Pradesh. Second, and a special feeling about the takeover of 7 Hills is the fact that today, after having completed the takeover, we have close to 1,000 beds between all our hospitals, more than 300 senior consultants, and close to 4,000 employees. So I would like to take this moment to welcome the 1,000+ members of the 7 Hills family into MGM, which will now be MGM 7 Hills. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ శ్రీ కోలా ఆనంద్ తన పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం ఉదయం 10 గంటలకు నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ తిరుమల లడ్డు ప్రసాదాలను అపవిత్రం చేసి తిరుమల పవిత్రతను దెబ్బతీసిన జగన్ రెడ్డి తిరుమల కొండకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడానికి అతను అనర్హుడన్నారు. ఆయన గరుడ సర్కిల్ వద్ద డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమలకు వెళ్లి స్వామిని దర్శించుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం డిక్లరేషన్ ఇవ్వకపోతే ఆయనను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు, నాయకులతో కలిసి సన్నద్ధమవుతున్నామన్నారు. 5 ఏళ్లుగా తన వికృత చేష్టలతో అన్ని దేవాలయాల్లో అవినీతి, అక్రమాలు, రథాలు దగ్ధం, దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం మొదలైన సంఘటనలు చోటు చేసుకున్నాయని, గుళ్ళు, గోపురాలు మింగేశారని కోలా ఆనంద్ ధ్వజమెత్తారు. తిరుమల లడ్డు కల్తీపై జగన్ రెడ్డి మాటలతో హిందూ భక్తుల మనోభావాలను గాయపరిచిన జగన్ రెడ్డిని తిరుపతిలో అడుగు పెట్టనివ్వమని స్పష్టం చేశారు. క్రైస్తవుడైన జగన్ రెడ్డి తిరుమల డిక్లరేషన్ లేకుంటే ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుమలకు అనుమతించరని తెలియజేశారు. సర్వనాశనం చేశావు, వెంకన్న స్వామిని వదలలేదు నువ్వు,
ఆయన కూడా భ్రష్టు పట్టించేశావు. ఈరోజు రోడ్లో వేసావు నువ్వే, ఎవరు వేయలేదు. కొంతమంది మాట్లాడతారు ఏమి కావాలనే దేవుణ్ణి పెట్టి రాజకీయం చేసేదానికి రేపు తెల్లారితో ఎన్నికలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఇంకెప్పుడో 4.25 సంవత్సరాలకి ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిపోతాయి. రేపు తెల్లారితో రాజకీయం చేసేదానికి ఏమైనా అవకాశం ఉందా? ఇప్పుడేమో అంత అర్జెంటుగా దేవుణ్ణి తీసుకొచ్చేసి రాజకీయాలు చేసేస్తే ఏమైపోతుంది? దొంగలు దొరికారు, తప్పు జరిగింది. తప్పుని ఎలా కప్పిపుచ్చుకుంటుంది మా కూటమి ప్రభుత్వం? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, స్వయాన చంద్రబాబు నాయుడు గారే ఏదైతే కాంట్రాక్టులు ఉన్నారో గత వీళ్ళు ఇచ్చినటువంటి కాంట్రాక్టులు ఇది అవినీతి జరిగింది, తప్పు చేశారు. మనం ఒకటే లాజిక్, మీరందరూ కూడా దయచేసి మీడియా సోదరులు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ అర్థం చేసుకోండి. అయ్యా 320 రూపాయలకి ఎక్కడ నెయ్యి దొరుకుతుందో చెప్పండి. ఆవు నెయ్యి ఎలా దొరుకుతుంది? అసలు కర్ణాటక ప్రభుత్వం ఇస్తున్నటువంటి నందిని నెయ్యిని ఎవరు ఆఫ్ చేశారు? ఎందుకు ఆపారు? ఎన్నో సంవత్సరాలుగా మనం వాడుతున్నటువంటిది లడ్డులో కానీ నైవేద్యంలో కానీ ఒక రోజుకి 14 టన్నులు 15 టన్నులు అవుతుంది నెయ్యి తిరుమలలో ఈరోజు ఖర్చు. ఒక రోజుకి దగ్గర 15,000 కేజీలు ఈరోజు స్వామివారికి నైవేద్యానికి లడ్డు తయారీకి ఖర్చు అవుతూ ఉంటే, మరి మీరు దిగజారిపోయి నందిని నెయ్యిని ఆఫ్ చేసి నందిని దగ్గర 720 రూపాయలు 800 కోట్ చేశాడు అతను. దాన్ని వదిలేసి 320 రూపాయలకి ఎక్కడి నుంచి నెయ్యి తేవాలి? మీరు ఎలా సప్లై చేస్తారు? ఇచ్చింది ఎవరు? గత చైర్మన్లు, గత ఈవోలు, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జరిగిందే తప్ప ఇది వేరేటిది కాదు. అతని మీదనో అతనికి జరిగినటువంటి అతను పరిపాలన చేసిన గత ప్రభుత్వాన్ని నిందలేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి, మా కుటుంబ ప్రభుత్వానికి లేదు. ఇది సత్యము. కేంద్రం మొత్తం కూడా దీని మీద ఆరా చేసింది, రిపోర్ట్ అంతా తెప్పించుకునింది. ఇది ఆసామాషి ఒక ఆంధ్ర రాష్ట్రానికో తిరుపతికి సంబంధించిన విషయం కాదు. ఇది దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది, అదే రకంగా ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా ఈ భారతదేశం వైపు, మన కలియుగ వెంకటేశ్వర వైపు చూస్తున్నారు. ఎవరు కుల మతాలు అతీతంగా దర్శనం చేసుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి సన్నిధికి సిక్కులు వస్తున్నారు, బౌద్ధులు వస్తున్నారు, అదేవిధంగా క్రిస్టియన్స్ వస్తున్నారు, ముస్లిమ్స్ వస్తున్నారు, అందరూ వెళ్తున్నారు. మరి ఎందుకు డిక్లరేషన్ ఏమో నువ్వు? నీ అహంకారం ఏంటి? నీ పద్ధతి ఏంటి? ఎందుకు ఇవ్వవు నువ్వు? నియంత పాలన జరిగిపోయింది. నువ్వు శుద్ధమైనడు అయితే, నీతినడు అయితే, నిజాతిపరుడు అయితే, నీకు ఏమాత్రం వెంకటేశ్వర స్వామి మీద గౌరవం ఉంటే, భక్తి ఉంటే నువ్వు డిక్లరేషన్ ఇచ్చిపోతావు. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.